నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలు. భారీ వర్షాలు, వరద ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను కాజీపేట ప్రాంతంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పంట నష్టంపై రైతులు ఏడీఏ ఉషారాని ఆయనకు కూడా వివరించారు. నల్లమడ డ్రైన్ గండి కారణంగా వర్షానికి మించి వరద వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నట్లు ఆయన దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు చేపడతామని మంత్రి వివరించినట్లు ఏడీఏ తెలిపారు. కార్యక్రమంలో కొలకలూరు 1, 2, 3 రైతు సేవా కేంద్రాల సిబ్బంది నాగరాజు, నాగేంద్ర, వంశీ, ఏఈఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో వరద ముంపుకు గురైన కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో ఐటీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు వితరణతో గ్రామంలో భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ని అందజేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో ఐటీడీపీ ఆధ్వర్యంలో అన్నవరపులంక గ్రామ ప్రజలకు ఒక పూట భోజనం, పెరుగన్నం, వాటర్ బాటిల్స్ అందించడానికి కుదరవల్లి శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయమని, తను ఇంకా పార్టీలో ఎదుగుతూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కేడర్ అందరికీ ఒకే మాట చెప్పేవారని, సేవ చేసే గుణం ఉంటేనే రాజకీయాల్లో ఉండాలని, లేకుంటే రాజకీయాల్లోకి రావద్దని అనేవారని, ఆ మాటను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున ఐటీడీపీ ఆధ్వర్యంలో కుదరవల్లి శ్రీనివాస్ వితరణతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని అంటూ, ఇక్కడి ప్రజానికం యొక్క పరిస్థితి చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుందని, ఒకవైపు పంటలు నీటి పాలయ్యి మరోవైపు చిన్నపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం చూస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తుందని తెలిపారు. ఇంకా ఇతర రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీపీ సభ్యులు యోగేష్, గోనుగుంట్ల కన్నయ్య, జాఫర్, ముళ్లపూడి వెంకట్, భరత్, పార్టీ నాయకులు వసంతం, అశోక్, సుంకర హరికృష్ణ, భీమవరపు చిన్నకోటిరెడ్డి, తాత ఆంజనేయులు, మహేష్, అద్దేపల్లి రమేష్, చొప్పర కిరణ్, రియాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్లిపర మండలం గ్రామాల్లో వరద బాధ్యతలకు ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనల మేరకు ఇవాళ ఆహార పదార్థాలు అందజేయటం, వాటర్ బాటిల్స్ అందజేయటం జరిగినది. వరద ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతమైన తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో మాజీ మంత్రివర్యులు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశాలతో ఐటీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ తెలుగుదేశం పార్టీ నేత, సాంస్కృతిక విభాగం నాయకులు, సోదర సమానులు శ్రీ కుదరవల్లి శ్రీనివాసరావు గారి యొక్క దాతృత్వంతో, పెద్ద మనసుతో ఈ రోజున ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆహారాన్ని, మంచినీటిని అందించడం జరిగింది. ఈరోజు మన తెనాలి నియోజకవర్గ కొల్లిపర మండలంలోని అన్నవరపులంక గ్రామ పరిధిలో ఈ వరదకి ముంపుకు గురైనటువంటి ఈ గ్రామంలో ఎంతోమంది ఆకలితో అల్లాడుతున్న ప్రజల కోసం మా నాయకులు డెల్టా టైగర్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారు ఆదేశానుసారం మనకు తెనాలి నియోజకవర్గంలో నాయకులంతా కార్యవర్గ సమావేశం అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మా అన్నవరపులంక గ్రామానికి నాణ్యమైన ఫుడ్డు, అలాగే వాటరు ఇవన్నీ సప్లై చేశారు. దానికి మేము ఎంత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
కృష్ణా నదిలో పడవ తిరగబడి కొట్టుకుపోతున్న 5 వ్యక్తులను ఫైర్ సిబ్బంది రక్షించారు. కొల్లిపర మండలం పొత్తూర్లంక వద్ద నది దాటే క్రమంలో పడవ తిరగబడటంతో పడవలో ఉన్న 5 వ్యక్తులు నదిలో పడిపోయారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సిబ్బంది నదిలో కొట్టుకుపోతున్న 5 వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు అన్నవరపులంక గ్రామంలో రెస్క్యూ కోసం వచ్చామండి. ఈ వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మమ్మల్ని మొత్తం 7 రెస్క్యూ టీమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఇక్కడ అన్నవరపులంక నుంచి కొత్తూరులంక మధ్యలో ఒక బోటు తిరగబడిందని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బోటుని తీసుకుని మేము వెళ్ళటం జరిగింది. అక్కడ సంఘటన చాలా మాకు హృదయ విదారకంగా చూడంగానే మాకు ఒళ్ళు జలధరించింది. మొత్తం చెట్టు మీద 7 ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఇమీడియట్గా రక్షించే క్రమంలో వాళ్ళకి రోపులు తాళ్ళు అన్నీ అందించాము. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రక్షించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని కాపాడడం జరిగిందండి. ఆ క్రమంలో మా యొక్క కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా కొట్టుపోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ యొక్క సంఘటన మొత్తం జరిగే క్రమంలో మా డిఎఫ్ఓ గారి ఆదేశాల అనుసారంగా మేము నడుచుకోవడం జరిగిందండి. సుమారుగా 6 అండి. 6లో ఒక ఎస్డిఆర్ఎఫ్ టీం సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. సివిలియన్స్ 5 ఉన్నారండి. వీరందరూ సుమారుగా ఏజ్ ప్రకారంగా చూస్తే 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో గలవారండి. అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి హృదయ విదారకంగా ఉన్నదండి. అన్నవరపులంక పొత్తూర్లంక మధ్యలో కృష్ణా జిల్లా నుంచి ఒక ఎస్డిఆర్ఎఫ్ బోటు, ఒక 3 ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు సివిలియన్స్ వస్తా అది బోటు పల్టీ పడిందని చెప్పగానే మా అందరూ రెస్క్యూ చెక్ బోట్ తోటి వెళ్ళి కట్ట మీద ఉన్న 3 మరియు వాళ్ళ ఎస్డిఆర్ఎఫ్లో ఉన్న కానిస్టేబుల్కి చేయి గోడ పగిలిపోతే జాగ్రత్త తీసుకొచ్చి ఫస్ట్ బోట్లో మళ్ళీ కరకట్ట పంపించి ఎంఆర్ఓ గారికి తెలియజేసి వాళ్ళందరినీ రెస్క్యూ చేయటం అయింది. కొత్తూరులంక నుంచి వాళ్ళు డాబాల మీద ఉండి ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేయగానే ఇట్ట పడవ బోల్త పడిపోయింది, ఇట్ట 6 మనుషులు ఉన్నారు, 6 షెట్లు పట్టు నుంచుని ఉన్నారు, షెట్లో ఉండరు, మీరు తొందరగా పంపించమంటే నేను ఫోన్ చేసి వాళ్ళందరికీ కుర్రాళ్ళని ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ పోయి వాళ్ళని తీసుకొచ్చారు. ఇక వీళ్ళేనండి వెళ్ళింది ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళినందుకు పాపం వాళ్ళు రక్షించారు. ఒక అతనికి అయితే గూడు కూడా జారిపోయింది. ఆ చెట్లు గుద్దుకున్నా ఇప్పుడు ఆయన గూడు జారిపోయి చేతులు బాగా ఇదైపోయి బాగా తేడా ఇదైపోయింది. ఆయన ఒక్కడు మాత్రం బాగా దెబ్బతిన్నాడండి. నాకు మాత్రం పర్వాలేదు, ఆయన మాత్రం వీళ్ళే రక్షించింది. వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి మదర్ తెరీసా ఫ్రెండ్ సర్కిల్, నేషన్ బిల్డర్స్ సంస్థలు వస్తువులు, వస్త్రాలు, ఆహారం వితరణ చేశారు. మంగళవారం బాలాజీరావుపేట శివారు ప్రాంతంలో గల ఎడ్లలింగే కాలనీలో నిరుపేదలకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటీవీఎస్ నారాయణ మాట్లాడుతూ ఎడ్లలింగే కాలనీలో పేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమానికి మిత్రుల సహకారంతో శ్రీకారం చుట్టామని చెప్పారు. దాతృత హృదయ భావంతో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని వెల్లడించారు. ఏ ప్రసాద్, కొత్త రామారావు, చావలి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీనారాయణ, ఇక్కుత్తి లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, మధుబాబు, రమేష్ తదితరులు ఉన్నారు. మన ఎడ్లలింగే కాలనీలోని వరద బాధితులకు మన వంతు సహాయ సహకారాలు అందించడం కోసం మదర్ తెరీసా ఫ్రెండ్ సర్కిల్ మరియు నేషనల్ బిల్డర్స్ మరియు మా యొక్క ఫ్రెండ్స్ అందరం కలిసి ఉడతాభక్తిగా సమాజ సేవ అందించే ఉద్దేశంతో ఆహారం 2-3 రోజుల నుంచి వీరికి సరిగా అందట్లేదన్న భావన విని ఎమ్మడే తక్షణమే వీరికి ఆహార సదుపాయం ఏర్పాటు చేయడం కోసం మేమందరం కూడా నడుం బిగించి ఉడతాభక్తిగా వారికి అందించే నిమిత్తం వచ్చాము. గవర్నమెంట్ వారు కూడా చక్కటి సేవలు అందిస్తున్నారు, చాలా హర్షించదగ్గ విషయం. అలాగే మిగతా వారు కూడా సమాజ సేవకులు కూడా వారి వంతుగా తన తోటి వారికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కళ్ళు మానవతా దృక్పథంతో తోటివారికి సహాయపడుతూ మానవ సేవే మాధవ సేవ అనే భావాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేషన్ బిల్డర్స్ అనేటటువంటి అసోసియేషన్ ద్వారా మా మిత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. మనందరూ తెలుసు, ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షాల వలన, వరదల వలన అనేక మంది నిరాశ్రయులయ్యి ఎంతోమంది ఆహార సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మన ప్రభుత్వం వారు అనేక సేవా కార్యక్రమాలు చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి తమ వంతు సహకారం చేస్తేనే ఇలాంటి జాతీయ విపత్తులో మరి నలుగురికి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. మా అసోసియేషన్ ద్వారా చిన్న ఈ
ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. అత్తులూరి వారిపాలెం, వల్లభాపురం మరియు బొమ్మవానిపాలెం గ్రామాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో రెండో రోజు కొనసాగుతున్న సహాయక చర్యలను మరియు కరకట్ట వద్ద ఉన్న వరద ఉధృతి నాదెండ్ల మనోహర్ అధికార యంత్రాంగంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకొని ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వరద బాధితుల సహాయార్థం శ్రీశైలం భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. నీరు, ఆహారం దొరకక అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ పరంగా పలు సేవలు అందుతున్నప్పటికీ అనేక ప్రాంతాల ప్రజలకు సాయం అందడం ఆలస్యమవుతుంది. ఈ పరిస్థితిని గమనించిన తెనాలి పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి బృందం తమ వంతుగా మంగళవారం వరద బాధితుల కోసం 5,000 భోజన ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా తోట్లవల్లేరు గ్రామానికి తరలిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ కుసుమ వినపం మేరకు తాము ఆహారాన్ని పంచేందుకు ప్రత్యేక వాహనంలో ఆహారాన్ని తీసుకెళ్తున్నట్లు సేవా సమాజం వారు తెలిపారు. గత రాత్రి కొల్లిపర మండలం హనుమాన్పాలెం బాధితుల కోసం 500 మందికి సరిపోను ఆహార పదార్థాలను అందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు ఏవి సుబ్బయ్య, కార్యదర్శి పరిమి గోవర్ధన్, కోశాధికారి కోన బ్రహ్మానందం గుప్తా, సభ్యులు పూర్ణ, సత్యనారాయణ, రవీంద్ర, భారతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో స్థాపించినటువంటి శ్రీశైల భక్త సేవా సమితి ఈ రోజున అన్నార్తులకు, వరద బాధితులకు హనుమాన్పాలెం ఎండిఓ గారి సూచనల మేరకు, అలాగే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు ఎంఆర్ఓ గారి సూచనల మేరకు తోట్లవల్లూరులో 2,500 మందికి ఆహార పొట్టాలటం జరుగుతుంది. అలాగే హనుమాన్పాలెంలో కూడా దాదాపు రాత్రి వచ్చేసి ఒక 300 మందికి ఆహార పొట్లాటం ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక 500 మందికి ఆహార పొట్లాటం ఈరోజు పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ శ్రీశైల భక్త సేవా సమితి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంతకుముందు రాబోయే కార్యక్రమాలు చేస్తానని అనుకుంటూ, అలాగే కరోనా టైంలో కూడా చాలామందికి అనాథులకు కూడా సహాయం చేయటం, ఆహార పొట్లాటం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున విజయవాడ కృష్ణలంకలో, కృష్ణా జిల్లాలో తోట్లవల్లూరు ఆ గ్రామంలో లంక గ్రామాలు 8 గ్రామాలు మునిగిపోయినాయి. సో మనంతలో మనకు ఉన్నంతలో అవకాశం ఉన్నంత వరకు ఇవాళ వాళ్ళు ఒక 2,000 మందికి వాళ్ళు ప్యాకెట్లు అడిగారు. వాళ్ళు ఇది అక్కడ ఎంఆర్ఓ గారు కుసుమ గారు అడిగారు ఇది. సో వారికి మనం మాట ఇచ్చి ఈరోజు మొత్తం రెడీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడంతా కూడా మొత్తం ఈ లారీలో ఎక్కించుకొని మనం వాళ్ళకి వాటర్ ప్యాకెట్టు, బిర్యానీ ప్యాకెట్టు, పెరుగన్నము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చారు. 3 వచ్చేటట్టుగా మనం 2,500 మందికి మొత్తం రెడీ చేయడం జరిగింది. ఇది ఇవాళ హనుమాన్పాలెంలో ఇంకో 500 మందికి కూడా ఇదే కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం మొత్తం అంతా కూడా దాతల యొక్క సహకారంతో జరుగుతున్నది. మంగళగిరి కాజా హైవేపై ఆయిల్ ట్యాంక్ నుండి మంటలు చెలరేగాయి. మంగళగిరి మండలంలోని కాజా జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో నిలిపి ఉన్న ఇండియన్ ఆయిల్ ట్యాంక్ నుండి మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. బ్రేక్ ఫెయిల్ అవడంతో మంటలు చెలరేగాయని తెలిపారు. తెనాలి మండలం కట్టవరం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమకాయ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తోట పానకాలరావు, పసుపులేటి శ్రీనివాసులు, పసుపులేటి కిరణ్, నాగం సత్యం, ఆవుల నరసింహారావు, మునగాల పవన్, దాసరి గోపి, రాంబాబు, నాగం సురేష్, తోట జగదీష్, పిఎంకే రాజు, యోగి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి 54వ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కటివరం గ్రామంలో
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలుసు ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరపడం వలన మనకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ప్రజాసేవకుడిగా వచ్చి కౌలు రైతులకు ఆర్థిక సహాయం కానీ, దేశ సైనికులకు ఆర్థిక సహాయం కానీ అనేక గుప్త దానాలు ఇచ్చి ఎంతో ఆదుకున్నాడు. ఇలాంటి ప్రజానాయకుడి పుట్టినరోజు జరుపుకోవడం మన ఎంతో ఆనందకరమైన విషయం. ఒక ఎమ్మెల్యేగా కాకుండా, ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా, ఒక సేవకుడిగా మన ప్రజలందరికీ సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం 54వ జన్మదినం కటివరం గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరి కూటమి అభ్యర్థులు అందరూ పాల్గొనడం మరి ఎంతో సంతోషకరంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. భగవంతుడు మరి ఆయనకి అన్ని ఆయుర ఆరోగ్యాలు అష్టభోగభాగ్యాలు కలగజేయాలి. దానితోపాటు ప్రజలు కూడా ఆయనకి ఎంతో సహకరించాలని, ఈ వచ్చిన ఈ వరదలు మరి రైతులు చాలా నష్టపోయారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ కూటమి మందే కాబట్టి ముందు ముఖ్యంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించి మరి గవర్నమెంట్ కూడా త్వరగా ఈ మునిగిపోయిన కౌలు రైతులను కూడా ఆదుకోవాలని పుట్టినరోజు శుభ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో కాలం సీఎం చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు మంచి చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక చిన్నావూరు సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ చిన్నావూరు రైల్వే స్టేషన్ సెంటర్ యువత ఈ విధంగా ఏర్పాటు చేయడం సంతోషమని, పవన్ కళ్యాణ్ సినీ దిగ్గజంగా యువత గుండెల్లో కొలువై ఉన్నాడని, అనతి కాలంలోనే రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ముదావాహమని, రాష్ట్ర వ్యాప్తంగా యువత ఇలాంటి ప్రేమ తనపై చూపటం ఆయనపై మరింత బాధ్యత ఉందని అనిపిస్తుందని, రాబోయే రోజుల్లో యువతలో మరింత చైతన్యం నింపి యువనేత నారా లోకేష్ చెప్పినట్లు ఆయనకు ఓ అన్న వల్లే తోడుగా ఉంటూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో కృషి చేయాలని కోరుచు ఆయన ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎం ప్రదీప్ కుమార్, జి ప్రద్యున్మ, చైతన్య, తేజ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్య సినీ హీరో పవన్ కళ్యాణ్ గారి 53వ పుట్టినరోజు రాష్ట్రమంతా కూడా ఘనంగా ఒక వేడుకలాగా ఈ పండగ జరుపుకుంటూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఒక నిబద్ధతతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎన్నంటి ఉండి ఈ రోజున కూటమి పార్టీ అత్యధిక స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నిండు అందరూ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా నిండు ఆయురారోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని చెప్పని నిండు నూరేళ్లు ఇంతకన్నా మంచి స్థాయికి ఆయన ఎదగాలని కోరుకుంటూ సెలవు. యువనేత పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు వేడుక తెనాలి రైల్వే స్టేషన్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా జరిగించుకోవడం సంతోషం. వాస్తవంగా వరద అదేవిధంగా తుఫాను కారణంగా కొన్ని విపత్కర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ యువతలో ఆయన మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి సినిమాలో ఆయన యొక్క హీరోగా చేస్తున్నటువంటి విధానానికి యువత అంతా ఆకర్షితులై ఈ జన్మదిన మహోత్సవాన్ని జరిగించుకోవడం జరిగింది. ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.